అసెంబ్లీ సమావేశం హాల్ లోపల ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మిగతా సభ్యులందరికంటే కూడా ముందుగా వెళ్లి తన చైర్లో కూర్చున్నారు ప్రతిపక్ష నేత కేసీఆర్. అసెంబ్లీ హాల్లోకి రాగానే కేసీఆర్ దగ్గరికి వెళ్లి కరచాలనం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. కేసీఆర్ దగ్గరికి వెళ్లి కరచాలనం చేశారు మంత్రులు, ఎమ్మెల్యేలు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్లు బీర్ల ఐలయ్య, ఆది శ్రీనివాస్ సహా పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సిపిఐ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు కూడా కేసీఆర్ ని పలకరించారు. నూతన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత హరీష్ రావుతో పాటు బయటకొచ్చి నందినగర్ నివాసానికి వెళ్లారు కేసీఆర్. అసెంబ్లీ సమావేశం హాల్ లోపల ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మిగతా సభ్యులందరికంటే కూడా ముందుగా వెళ్లి తన చైర్లో కూర్చున్నారు ప్రతిపక్ష నేత కేసీఆర్. అసెంబ్లీ హాల్లోకి రాగానే కేసీఆర్ దగ్గరికి వెళ్లి కరచాలనం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. కేసీఆర్ దగ్గరికి వెళ్లి కరచాలనం చేశారు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్లు బీర్ల ఐలయ్య, ఆది శ్రీనివాస్ సహా పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సిపిఐ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు కూడా కేసీఆర్ ని పలకరించారు. ఇక మొన్న నూతనంగా ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఎన్నికైన విషయం తెలిసిందే ఎమ్మెల్యేగా. అయితే ఆ ఎమ్మెల్యే కూడా కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత హరీష్ రావుతో పాటు బయటకొచ్చి నందినగర్ నివాసానికి వెళ్లారు కేసీఆర్. అసెంబ్లీ సమావేశం హాల్ లోపల ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మిగతా సభ్యులందరికంటే కూడా ముందుగా వెళ్లి తన చైర్లో కూర్చున్నారు ప్రతిపక్ష నేత కేసీఆర్. అసెంబ్లీ హాల్లోకి రాగానే కేసీఆర్ దగ్గరికి వెళ్లి కరచలనం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసి పలకరించారు ఎమ్మెల్యేలు, మంత్రులంతా కూడా. కేసీఆర్ దగ్గరికి వెళ్లి కరచాలనం చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కరచాలనం చేశారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్లు బీర్ల ఐలయ్య, ఆది శ్రీనివాస్ సహా పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సిపిఐ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు కూడా కేసీఆర్ ని పలకరించిన వారిలో ఉన్నారు.